అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కాకాని మార్ఫింగ్ ఫోటోలతో కామెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్పై కాకాని గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికైతే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో బెయిల్ రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈరోజు ఉదయాన్నే సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు తమ కస్టడీకి తీసుకోవడం జరిగింది. సో కస్టడీకి తీసుకున్న తర్వాత సిఐడి గుంటూరులోని సిఐడి న్యాయస్థానానికి ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టులో ఆయన హాజరుపరిచారు. సాయంత్రం మధ్యాహ్నం 4:30 దాకా కూడా ఇటు ఇద్దరు వైపు లాయర్లు వాదనలు జరిగాయి. అనంతరం 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో మరలా సిఐడి కోర్టు నుంచి ప్రస్తుతం రిటర్న్లో నెల్లూరుకి సెంట్రల్ జైలుకి ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు కూడా రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు కేసులు ప్రస్తుతం తెర మీదకి రావడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న యాక్చువల్గా దీని బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. నిన్న బెయిల్ పిటిషన్ వాదనలు జరిగినప్పటికీ 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాటి మీద రిమాండ్ కొనసాగిస్తూ నిన్న ఎవరైతే 5వ అదనపు ఎస్సీ/ఎస్టీ కోర్టు సిరిపి సుమా మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళా ఉదయం అంటే యాక్చువల్గా నిన్న ఈ యొక్క ఏదైతే మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో గతంలో ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి ఫోర్జింగ్ చేసినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ పెట్టినటువంటి నేపథ్యంలో సోమిరెడ్డి అనుచరుడైనటువంటి మేకల సురేంద్ర ఇచ్చినటువంటి కేసు గతంలో ఇస్తే అయితే అప్పట్లో పోలీసులు దాన్ని తీసుకోకపోవడంతో మళ్ళా రీఓపెనింగ్ కింద జనవరిలో దీని కేసును నమోదు చేయడంతో ఈ యొక్క కేసు జనవరి రావడంతో దీన్ని సిఐడి ప్రత్యేకంగా కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి మరో కేసు ఉచ్చు మెడకు బిగించుకుంది. సో ఈ నేపథ్యంలోనే మంగళగిరికి ఈరోజు ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గతంలో ఏదైతే పోస్టింగ్ పెట్టారో ఆ పోస్టింగ్ నేపథ్యంలోనే సిఐడి ఉదయం ప్రత్యేక న్యాయస్థానానికి తీసుకొచ్చింది. 6వ అదనపు మెజిస్ట్రేట్ ముందు కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వాదనలు జరిపారు. వాదనలు జరిపిన తర్వాత మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ ఇవ్వాల్సిందని చెప్పడంతో మళ్ళా కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైలు వద్దకు తీసుకువస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే దాదాపు 2 వారాల పైగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. దీని మీద ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాదాంతం చేస్తుంది, తప్పుడు కేసులు పెట్టి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ విషయంలో అయ్యుండొచ్చు, మరి ఇతర ఏ కేసుల్లో కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక బుకాయిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో పూర్తి ఎవిడెన్స్తో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే అనేక కేసులు నమోదవుతా ఉన్నాయి. అక్రమ మైనింగ్ కేసు పొదలకూరులో అయితే దానికి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పడినటువంటి ఒక కేసు అయి ఉండొచ్చు. అదేవిధంగా వెంకటాచలంలో గ్రావెల్ అక్రమంగా కూడా దాదాపు కూడా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను తరలించారని ఒక కేసు కూడా నమోదైంది. దీన్ని ప్రస్తుతం సిట్ విచారణ జరుపుతోంది. ఈ సిట్ విచారణ కూడా బాపట్ల డిఎస్పీ రామాంజన్ యొక్క ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఒకవేళ సిట్ విచారణకు సంబంధించి పోలీసులు కూడా ఆయనని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కూడా ఏదైతే కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. మరో కేసు కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి లారీల వద్ద నగదు అక్రమంగా వసూలు చేశారు, టోల్ వసూలు చేశారు. దీనికి సంబంధించి కూడా అక్రమ టోల్ వసూలుపై కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మరో కేసు నమోదైంది. సో ఇలా చెప్పుకొని పోతే ఇటు ఒక 4-5 కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. వీటి మీద ప్రస్తుతం పోలీస్ కస్టడీలో కావాలంటూ ఒకవైపు పోలీసులు అయితే పిటిషన్లు దాఖలు చేస్తాను. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చేటువంటి సమయంలో మరో కేసు తెర మీదకి రావడంతో మరలా వీటిని పొడిగిస్తూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేకించి ఎల్లుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రాబోతున్నారు. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ ఏర్పాటు చేసుకొని కాకాని గోవర్ధన్ రెడ్డితో ఆయన ఏదైతే ములాఖాత్ ఉండబోతుంది
దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున కూడా ఎల్లుండు ఎక్కడైతే జైలు ప్రాంగణానికి వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఈరోజు గుంటూరుకు తీసుకువచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఆయన తీసుకెళ్లేటువంటి సమయంలో దాదాపు ఓవర్ యాక్షన్ చేశారని అంబటి రాంబాబు ప్రకటించింది. టెర్రరిస్టులు ఏ విధంగా తీసుకెళ్తారో, కసబ్ని ఏ విధంగా ముందుగా కోర్టులో హాజరుపరుస్తారో అలా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని లాక్కొని పోతారా, కనీసం డిఎస్పీలను కూడా లోపలికి రానియకుండా, ఎవరిని కూడా లోపలికి రానియకుండా మీరు వాళ్ళు పోలీసుల యొక్క వైఖరి ఉండొచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి చూస్తే ఒక టెర్రరిస్ట్ని లోపల ఏ విధంగా తీసుకెళ్తున్నారో ఆ విధంగా తీసుకెళ్తున్నారని చెప్పి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. ఏదేమైనా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గతంలో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నెంబర్ అంటే ఆయన పర్సనల్ నెంబర్ నుంచే అనేక గ్రూప్స్లోకి, అనేక వాట్సాప్లోకి, అనేక సోషల్ మాధ్యమాల్లో కూడా ఈ యొక్క ఏదైతే ఫోర్జరీ చేసినటువంటి, ఏదైతే మాపింగ్ చేసినటువంటి ఫొటోస్ ఉంటాయో, ఆ పోస్టింగ్స్ ఉంటాయో ఆయనే చేశాడు. కాబట్టి దాని మీద విచారణ అయితే కొనసాగుతుంది. సిఐడి విచారణలో భాగంగా మళ్ళా కూడా ఇటు సిఐడి కస్టడీకి కావాలని పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ కూడా ఈ యొక్క ఏదైతే కేసులు అయితే పూర్తి స్థాయిలో కూడా తెర మీదకి రావడం, వీటి మీద పూర్తి విచారణలో భాగంగా పోలీస్ కస్టడీకి తీసుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మొన్న రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని 6వ తేదీ ఉదయం 10:30 నుంచి 8వ తేదీ 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీస్ కస్టడీ తీసుకున్నారు. అంటే మళ్ళా సెంట్రల్ జైలుకి రానివ్వకుండా కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లోనే ఆయనకి 3 రోజుల పాటు ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఒక దర్యాప్తు కొనసాగింది. దర్యాప్తులో 3 రోజుల పాటు 60 క్వశ్చన్లు వేశారు. ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసు ఎప్పుడు జరిగింది, మీ పాత్ర ఏంటి, దీంట్లో లావాదేవీల విషయంలో మీకు పాత్ర ఉన్నట్లుగా కొంతమంది రికార్డింగ్ వినిపించాయి. దీనికి సంబంధించి కొంతమంది మీ పేరు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి వాయిస్లు ఇవి, మీరు చెప్పాల్సింది ఏంటి, న్యాయస్థానం ముందు మీరు ఏం చెప్పబోతున్నారు, పోలీసులకు మీరు ఏం చెప్పబోతున్నారు, దీంట్లో పూర్తి మీ యొక్క మీ సలహాలతోని ఈ అక్రమ మైనింగ్ జరిగిందని మాకు ఎవిడెన్స్లు ఉన్నాయి, వాటి మీద మీరు ఏం చెప్తారని మొత్తానికైతే 60 క్వశ్చన్ల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డికి వేసినప్పటికీ కూడా దాంట్లో 4-5 క్వశ్చన్స్ మాత్రమే సమాధానం చెప్పారు. మిగిలిన సమాధానం చెప్పకపోవడంతో మళ్ళా పొదలకూరు పోలీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాలని చెప్పి బెయిల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. మొత్తానికి ఒక్కొక్క కేసుపై ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ కస్టడీ ఇవ్వాలంటూ వేసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం కోర్టుల చుట్టూ కూడా ఈ యొక్క పిటిషన్స్పై ఆ కస్టడీకి సంబంధించినటువంటి 2 రోజుల 3 రోజుల అనే దాని మీద కూడా వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా పోలీసు కస్టడీపై ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి తర్జనా భర్జనా పడుతున్నారు. ఎందుకంటే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు ఉదయం గుంటూరు సిఐడి కోర్టుకు తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ వాదనలు పూర్తయిన తర్వాత మళ్ళీ సెంట్రల్ జైల్లోనే 14 రోజులు రిమాండ్ అని చెప్పడంతో మళ్ళీ వెంటనే ఇక్కడ తీసుకువస్తా ఉన్నారు. ఇదంతా కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఇదంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీసుకువస్తున్నారని చెప్పి ఒకవైపు వైసీపీ ఆరోపిస్తున్నారు. మరోవైపు 12వ తేదీ అంటే ఎల్లుండు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడంతో నెల్లూరులో వైసీపీ నేతలంతా కూడా ఒక ఆవేదన, ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రవి రైట్ నరేష్, అంటే ఒక కేసులో బెయిల్ రావడంతో మరో కేసుని ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే అక్కడ సిఐడి అధికారులు అవ్వచ్చు ఓపెన్ చేయటం, మళ్ళీ రిమాండ్కు తరలించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే గతంలో ఆయన అసభ్య పదజాలంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కూడా తీవ్ర పదజాలంతో దూషించినటువంటి విషయాలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వంపై ఎగనెస్ట్గా మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉంటే గతంలో ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ టార్గెట్ చేసింది అనుకోవచ్చా? రవి, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలం పాటు ఇటు పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అయ్యుండొచ్చు, జనసేన పార్టీ అయ్యుండొచ్చు, ఇతర పార్టీలపైన అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీ ఒక ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మరలా వైఎస్ఆర్సీపీ ఏదైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా మరలా కొంత ప్రభుత్వాన్ని వ్యతిరేక విధానాలతో మాట్లాడినటువంటి మాటల్లో ఒకరైనటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా ప్రభుత్వంపై ఎప్పుడు అధికార పార్టీపై కూడా ఆయన చురకలు వేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వంలో ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం పైన మాట్లాడాడంటే 1, 2, 3 సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు కాకాని గోవర్ధన్ రెడ్డి. సో కాకాని గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీపై ఎప్పుడు కూడా చురకలు వేస్తూ ఉంటారు. సో ప్రజాపక్షాన నేనున్నాను, ఏదైతే కేసులు మాకేం భయం కాదు, మాకు జైలు ఏం భయం కాదు, ఎప్పటికెప్పుడు కూడా ఆయన అప్డేట్గా మాట్లాడేటువంటి వర్షన్ ప్రతి ఒక్కరు చూశారు. అయితే ప్రస్తుతం అయితే కూటమికి సంబంధించినటువంటి అధికార పార్టీ ఈ యొక్క ఎవరైతే అక్రమంగా కొన్ని
వ్యవహారాలు గత 5 సంవత్సరాల కాలం పాటు చేశారో వాళ్ళనైతే వదిలిపెట్టడం లేదు. ఈరోజు అక్రమ గ్రావిల్ అయి ఉండొచ్చు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినటువంటి విధానం అయి ఉండొచ్చు, అదేవిధంగా టోల్ విధానం అయి ఉండొచ్చు, అక్రమ టోల్ విధానం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క అరెస్టుల పరంపర ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.